ఈ వీడియోలో మనం ఆల్రెడీ వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్‌కి సంబంధించిన మెథడాలజీ మ్యాథ్స్ పెడగాగి డిస్కస్ చేస్తున్నాం కదా! అందులో ఆబ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథ్స్ టీచింగ్. ఆబ్జెక్టివ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ స్పెసిఫిక్ ఎయిమ్స్. And also these objectives are part of aims already as we discussed. ఏంటి ఫస్ట్ ఏముంటాయి? స్పెసిఫికేషన్స్, ఆబ్జెక్టివ్స్, తర్వాత ఎయిమ్స్ అండ్ ఫైనల్ వాల్యూస్. అవునా? సో ఆబ్జెక్టివ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద టీచర్స్ based on సైకలాజికల్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్స్ని ఎవరు డిజైన్ చేస్తారంటే టీచర్స్. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఎయిమ్స్ అనే వాటిని ఎడ్యుకేషనలిస్ట్ లేదా పొలిటీషియన్స్ అనేది ఆ గవర్నమెంట్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అల్టిమేట్ గోల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్. ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి అల్టిమేట్ గోల్స్. ఈ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజే ఫ్రస్ట్ అనే మ్యాథమెటిషియన్ సైంటిస్ట్ ఏం చేసిండంటే ఆబ్జెక్టివ్స్కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పడం జరిగిందనమాట. ఆబ్జెక్టివ్కి సంబంధించి కొన్ని సజెషన్స్ లాంటివి ఇచ్చాడు. దీనికి కోడ్ ఏంటంటే స్మార్ట్. ఈజే ఫ్రస్ట్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్కి కోడ్ ఏంటంటే స్మార్ట్. అంటే అకార్డింగ్ టు ఈజే ఫ్రస్ట్ ద ఆబ్జెక్టివ్ షుడ్ బి స్మార్ట్ అనమాట. స్మార్ట్లో ఎస్ అంటే స్పెసిఫిక్ లేదా క్లియర్, ఎం అంటే మెజరబుల్ అంటే కొలిచే విధంగా ఉండాలి, మెజరబుల్ ఆర్ ఎవల్యుబుల్. ఓకేనా? ఏ అంటే అటైనబుల్, సాధించే విధంగా ఉండాలి. ఆర్ అంటే రియలిస్టిక్, ఖచ్చితత్వానికి దగ్గరలో ఉండాలి. టీ అంటే అచీవ్డ్ విత్ ఇన్ ద టైం. సో ఈ ఆబ్జెక్టివ్స్ని మనం సాధించడానికి క్లాస్ రూమ్ రెస్పాన్సెస్ అనుకున్నాం కదా, క్లాస్ రూమ్లో జరిగేటువంటి టీచింగ్ అనుకున్నాం కదా. సో విత్ ఇన్ ద టైంలో అవి సాధించే విధంగా ఆ ఆబ్జెక్టివ్స్ అనేవి డిజైన్ చేయాలి అని సజెస్ట్ చేసిన వారు ఎవరంటే ఈజే ఫ్రస్ట్. క్వశ్చన్ ఎలా వస్తుందంటే మ్యాథమెటిక్స్ ఆబ్జెక్ట్కి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరు? ద గైడ్ లైన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్స్ ఈజ్ గివెన్ బై అంటే ఈజే ఫ్రస్ట్ అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈజే ఫ్రస్ట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో లేనిది ఏదన్నప్పుడు ఈ కోడ్ గుర్తుంచుకొని ఇందులో లేని దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆబ్జెక్టివ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. 2 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు అంటే క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ లేదా క్లాస్ రూమ్ టీచింగ్ అన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అవర్ నేషనల్ ఆర్ అపెక్స్ ఎడ్యుకేషనల్ బాడీస్ ఉంటాయి కదా, ఏంటి ఎన్సీఆర్టీ కావచ్చు, ఆర్సీఈఎం కావచ్చు, ఎస్ఈఆర్టీ కావచ్చు, ఆర్ డెవలప్ ద ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ బేస్డ్ ఆన్ ద బిహేవియరిజం. అంటే ప్రవర్తనవాదాన్ని బేస్ చేసుకొని మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అపెక్స్ బాడీస్ ఎన్సీఆర్టీ కావచ్చు, ఆర్సీఈఎం కావచ్చు, ఎన్సీఆర్టీ అనేవి కొన్ని ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ని అయితే డిజైన్ చేస్తారు. ఓకేనా? వీటిని ఏమంటారు? ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో వీటిని డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ 7 ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. ఈ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. ఓకేనా? ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ నాలెడ్జ్, నెక్స్ట్ అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్, interests and attitudes and appreciation. సో వీళ్ళు ప్రవేశపెట్టేటువంటి ఈ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్లో ఖచ్చితంగా ఈ 7 అనేవి ఉంటున్నాయి. మొత్తం ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఎన్ని అని అడిగినప్పుడు కూడా మనం 7 వీటిని ఆర్డర్ కూడా గుర్తుంచుకోండి. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్స్ అండ్ అప్రిషియేషన్. కింది వాటిలో ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్లో లేనిది ఏది లేదంటే
అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు 4 ఇచ్చేసి ఉన్నాయండి. 1 2 3 1 2 3 4 2 3 4 ఇటువంటి ఆప్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో మీరు ఒక కోడ్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. నేనైతే కువాసి అని పెట్టుకున్నా, కువాసి అలాగా పెట్టుకున్నా, లేదంటే 3 ఏంజల్స్ పెట్టుకొని కుసి, ఇట్లా ఏదో ఒకటి గుర్తుంచుకునేలాగా మీరైతే పెట్టుకొని ఇవన్నీ గుర్తుంచుకోండి. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, యాటిట్యూడ్స్, అప్రిషియేషన్, స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. నాలెడ్జ్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, అంటే సింబల్స్ కావచ్చు, డెఫినేషన్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, దానికి సంబంధించిన ఫార్ములాస్ కావచ్చు, వీటన్నింటిని గుర్తుంచుకోవడం అనేది నాలెడ్జ్ అంటే జ్ఞానం. అంటే స్టాటిక్ జీకే లాంటిది అన్నమాట. గుర్తుంచుకునేటివన్నీ జ్ఞానానికి కిందికి వస్తాయి. అండర్స్టాండింగ్ అంటే ఏంటి, చెప్పిన టాపిక్ గురించి మళ్ళీ తిరిగి ఎగ్జాంపుల్స్ చెప్పడం కావచ్చు, చెప్పిన టాపిక్ని డిస్క్రైబ్ చేయడం, ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ కిందికి వస్తాయి. అప్లికేషన్స్లో అనాలిసిస్ చేయడం, జడ్జ్ చేయడం, ఫార్ములేట్స్, హైపోథెసిస్, వీటికి సంబంధించిన కారణాలు కనుక్కోవడం, ప్రిడిక్ట్ చేయడం, వెరిఫై చేయడం, రిజల్ట్స్ని కనుక్కోవడం అండ్ జనరలైజ్ చేయడం అనేటివి అప్లికేషన్స్ కిందికి వస్తాయి. ఈ స్కిల్స్లో మెజర్మెంట్స్ వస్తాయి. ముఖ్యంగా మనం స్పీడ్ అండ్ అక్యురసీని పిల్లల మన మ్యాథమెటికల్ మెయిన్ ఏమంటే స్పీడ్ అండ్ అక్యురసీ అనుకున్నాం కదా, అందులో స్కిల్ వస్తాయి. ఇందులోనే స్కిల్కి డ్రాయింగ్, మెజర్మెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇంట్రెస్ట్ అంటే రీడ్ లిటరేచర్ ఆన్ మ్యాథ్స్ అండ్ ఆల్సో సాల్వ్ మ్యాథ్ ఫజిల్స్ని సాల్వ్ చేయడం కావచ్చు, మ్యాథ్కి సంబంధించినటువంటి సైంటిస్ట్ యొక్క బుక్స్ చదవడం, దాని గురించి తెలుసుకోవాలనుకోవడం, లేకపోతే రైట్ పాపులర్ ఆర్టికల్స్ ఫర్ మ్యాథ్స్, ఇదంతా కూడా ఇంట్రెస్ట్ అనమాట. మ్యాథ్స్కి సంబంధించి వీళ్ళే స్వతహాగా ఆర్టికల్స్ రాయడం, ఇదంతా కూడా ఇంట్రెస్ట్ కిందికి వస్తుంది. యాటిట్యూడ్స్ అంటే మనం పాజిటివ్ యాటిట్యూడ్స్ని బిల్డప్ చేయాలి టువర్డ్స్ ద మ్యాథ్స్. లైక్ మ్యాథ్స్ టీచర్స్ ఎగ్జిబిట్స్ ఎంతూజియాజం, మ్యాథ్స్ క్లబ్స్ కావచ్చు, ఇవన్నిటి ద్వారా పిల్లల్లో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మ్యాథ్స్ పట్ల పెంపొందించాలి. అండ్ అప్రిషియేషన్ అంటే మ్యాథ్స్కి చేసిన సేవలకు గాను మ్యాథమెటిషియన్స్ని అప్రిషియేట్ చేసేలాగా, వాళ్ళ సేవల్ని గుర్తించేలాగా కూడా పిల్లల్ని మౌల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 7 ఆబ్జెక్టివ్స్ అనేవి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. వీటిని మనం ఎడ్యుకేషనల్ అపెక్స్ బాడీ అయినటువంటి ఎన్సీఆర్టీ కానీ, ఎస్సీఆర్టీ కానీ, ఆర్సీఎం కానీ రూపొందిస్తుందని చెప్పినాం కదా. ఈ పైన ఉన్నటువంటి ఈ 7 ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఆర్సీఎం. ఇంతకీ ఆర్సీఎం ఏంటి అంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మోడల్స్. ఓకేనా. ఆర్సీఎం అంటే రీజనల్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మోడల్స్ అండ్ బేస్డ్ ఆన్ సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? వైగాట్స్కీ. అవర్ నేషనల్ బాడీస్ ఏంటి? ఎన్సీఆర్టీ అండ్ ఆర్సీఎం డెవలప్డ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్. వీటన్నింటిని యూజ్ చేసే వైగాట్స్కీ ప్రతిపాదించినటువంటి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజంని బేస్ చేసుకుని మనకి మ్యాథ్స్లో 5 అకాడమిక్ స్టాండర్డ్స్ని అయితే రూపొందించడం జరిగింది. ఆ 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఐ థింక్ అందరికి తెలుసు. ఒకసారి చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్స్, విజువలైజేషన్స్ అండ్ రిప్రజెంటేషన్. అయితే ఇక్కడ చాలా మంది ఆర్డర్లో పెట్టండి అన్నప్పుడు 3rd 4th కన్ఫ్యూజ్ అవుతారు. ఎట్లా గుర్తుంచుకోవాలంటే ఎం తర్వాత ఎన్ వస్తుంది కదా. సో ఎం అంటే కమ్యూనికేషన్, ఎన్ అంటే కనెక్షన్. ఇట్లా గుర్తుంచుకోండి. ప్రతిదానికి మనం ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకున్నాం అనుకో అది చాలా రోజులు గుర్తుంటుంది, ప్లస్ మర్చిపోలేము. ఓకేనా. ఇది నాలెడ్జ్ బేస్డ్ కిందకి వచ్చినప్పుడు వీటిని ఆర్డర్లో పెట్టండి అన్నప్పుడు, లేదంటే 3rd అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి, 4th అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి అని అడిగినప్పుడు మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.